ముఖ్యంగా నా యాహ్! వాదన నేనెందుకు నా ప్రభుత్వంలోంచి, నా కూటమి ధర్మం అయినటువంటి జనసేనలోంచి బయటకొచ్చానంటే, కేవలం హ్మ్. 500,00,00,000 లేక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం అనేది నాకు మనస్ఫూర్తిగా నచ్చలేదు సార్. ఎంతో మంది ఓకే. పేద, పేద ప్రజలుంటారు. వాళ్ళకి ధర్మాస్పత్రిగా అందాల్సినటువంటి ధర్మాస్పత్రిని ఈరోజు హ్మ్. ప్రైవేట్ ఆస్పత్రి చేసేస్తే, మనం ఉన్నా హ్మ్. లేకపోయినా వాళ్ళు భవిష్యత్తులో పడే ఇబ్బందులకి ఇప్పుడున్న మనమే కారణం అనేది మనకి మనమే నిందించుకోవడమే సార్. అదే రకంగా హ్మ్. ప్రభుత్వ ఖజానా డబ్బుని 1750,00,00,000 ఎన్టీఆర్ విగ్రహం విగ్రహం. కట్టేస్తున్నామంటూ మంత్రి నారాయణ గారు అది కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కడుతున్నానంటూ, హ్మ్. కట్టబోతున్నామంటూ, ఈ ప్రదేశం అంటూ ఏదైతే వారు చెప్పినటువంటి మాటల్ని పూర్తిగా చాలా అభ్యంతరిస్తున్నాను సార్. మేము తిని తినకట్టే పన్నుల్ని మీరలాగా కట్టడాలు కట్టుకోవడం ఆపి ప్రజలకి పనికొచ్చే ప్రభుత్వ ఆస్పత్రులకో, స్కూళ్ళకో ఇంకా వేటికైనా వాడుకోండి. అంతేకాని వాళ్ళకి కుటుంబ సభ్యులు ఎంతో మందున్నారు. ఎన్టీ రామారావు గారి సంతానం అందరూ డబ్బున్న వాళ్ళే. సో, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకోండి. లేకపోతే వారి అభిమానులు పెట్టుకొని, వేసుకొని హ్మ్. కట్టుకోండి అని నా ఉద్దేశం సార్. అంతేగాని ప్రభుత్వ ఖజానా డబ్బుని వృధా చేయకండి అని. మరి ఇంత అంటే మీరు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పారు. మీరెందుకు పార్టీలోంచి బయటికి రావాల్సొచ్చిందో అని. కానీ అదే పార్టీలో ఉంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను. ఏ అన్యాయన్నయినా సరే నేను ప్రశ్నించి తీరుతానని చెప్పినటువంటి మీ మాజీ అన్న, ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని గాని, ఇతర ఆకృత్యాలనొచ్చు, దౌర్జన్యాలనొచ్చు, లేకపోతే అన్యాయకరమైనటువంటి పరిస్థితి కావచ్చు. వీటిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? సార్ అన్న ఎప్పుడు అన్నే సార్. మాజీ అన్న, పాతన్న అదేమి హ్మ్. ఉండదు. అదేలెండి. మా అన్నెప్పుడు రైట్. అన్నే. కానీ అన్న ప్రశ్నించే అన్న ఈరోజు ఎందుకు ఈ నిశ్శబ్ద పోరాటమో నాకర్థం కావట్లేదు సార్. ఎందుకంటే హ్మ్. తప్పు ఎక్కడున్నా ప్రశ్నించండమ్మా అనే నేర్పించింది మాకు. ఈరోజు అంతే కూడా గదా! అవతలోడు ₹1,00,00,000 ఇచ్చినా ఆ అన్నని ఒక్క మాట కూడా మేము అనము సార్. ఎందుకంటే హ్మ్. నువ్వు ప్రశ్నించాలన్నా, నువ్వు గతంలో ఎలా హ్మ్. ప్రశ్నించావు? ఇది చాలా తప్పు. 500,00,00,000 లేవా మన దగ్గర? యోగాంధ్రకి ఎంతయినాయో హ్మ్. తెలుసా? అంటే అదేంటది ఆంధ్ర ఆవకాయనో లేకపోతే అమరావతి ఆవకాయనో అమరావతి ప్రోగ్రామ్. ఆవకాయ. అమరావతి దానికి ఆవకాయ. ఆ! నేనసలు పోనే లేదు సార్. అంత టైం లేదు. అట్లా వాటికి ఎంత ఖర్చయింది? వీటన్నిటికి అవుతున్న ఖర్చు ప్రభుత్వ ఆస్పత్రికి, ధర్మాస్పత్రికి అయితే బావుండు కదా! నాకు నిజంగా అర్థం హ్మ్. కావట్లేదు సార్. ఎందుకు ఈ నిశ్శబ్దంగా? వినదగునెవ్వరు చెప్పినా అని ఏదో ఉంటది పోయం. అంటే ఎవరేం చెప్పినా హ్మ్. వినండి. కానీ అన్నిటిని నమ్మకండి. యాహ్! నమ్మి దాన్ని ఇంప్లిమెంట్ చేయకండి. ఇప్పుడు కూడా అన్న చక్కగా ఆయన పంచాయతీ శాఖలో ఎక్కడో ఎక్కడో ఒక గూడెంలో కరెంట్ కూడా లేని దగ్గర కరెంట్ ఇప్పించినాడు నా అన్న. కార్తీక మాసం మనం దీపాలు వెలిగిస్తే అక్కడ దీపాలు వెలిగించినాడని గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడేంటి అవన్నీ వదిలేసొచ్చి చంద్రబాబు గారి పక్కన కూర్చొని ఆయన ఏం చెప్తే అదే చెప్తున్నారు. ఆయన లడ్డూలో హ్మ్. కల్తీ ఉందంటే అవునవును కల్తీ ఉంది. ఆయన లడ్డూలో హ్మ్. పందికొవ్వు కలిస్తే అవునవును పందికొవ్వు కలిసింది. అరె! హ్మ్. ప్రభుత్వ ఆస్పత్రికి టెండర్‌లోళ్ళు ఎందుకు రావట్లేదు తెలుసా? ఆ వచ్చే హ్మ్. టెండర్‌లోళ్ళకి తెలుసు 2029కి జగనొస్తాడని. హ్మ్. 2029కి జగనొస్తాడు. ఆ టెండరేస్తే మనకి డబ్బులు రావు. డబ్బులు రావు. మనల్ని వెంటబడతాడు, వేటాడతాడని ఒక భయం హ్మ్. వాళ్ళకుంది. సరే పోనీ మనం ఏదో ఒకటి జనాల్లో చూపించాలి కాబట్టి చంద్రబాబు గారి దగ్గరున్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు సపోజ్ మంత్రి నారాయణ గారు, లేకపోతే వీళ్ళందరూ మెడికల్ కాలేజ్‌లో అవసరమే కదా! మరి వాళ్ళని అవును. టెండర్‌లేమనండి. అవును. లేకపోతే బాలయ్య బాబు గారి అల్లుడు ఎలాగో గీతం యూనివర్సిటీలో ఒక మెడికల్ యూనివర్సిటీలాగా పెట్టుకోవచ్చు కదా! వాళ్ళనేమనండి టెండరు. హ్మ్. వాళ్ళు వేయరట. ఎందుకంటే మేము మాత్రం ఎందుకు లాస్ అవ్వాలి? అవును. మేము మాత్రం ఎందుకు లాస్ అవ్వాలి? అంటే మీకు కూడా భయం ఉందన్నమాట. హ్మ్. ఎందుకు టెండర్‌లు ఎలా వేస్తారో రండి. చూస్తానంటే ఒక్క టెండర్ కూడా ఎయల. ఆఖరికి హ్మ్. కిమ్సోడు ఎవరో వేసినారన్నారు. ఆ కిమ్సోళ్ళకి పెట్టి అడిగితే అది గూడా రాంగ్ మేమెందుకేస్తాం అండి. మేం కాదు. అవును. మేము వెయ్యం. మా దగ్గర ఎవరో పేరుతో పెట్టి వేయించినారు. మేము వేయలేదని అందరూ వెనక్కెళ్ళిపోయారు. ఈ రోజుకి హ్మ్. మెడికల్ కాలేజ్ అంగుళం కూడా కదలట్ల. టెండర్‌లు ఒక్కళ్ళు రావట్ల. అంటే రాగల వారికి కూడా తెలుస్తుంది. రాబోయేది హ్మ్. జగనేనేమో హ్మ్. అని. మరి మీకెప్పుడు అర్థమవుతది? ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఇంకా 3 ఏళ్లు ఉన్నాం. ఈ 3 ఏళ్లు కూడా మనకే ఛాన్సు. ఇవన్నీ హ్మ్. ఆలోచనలు మానుకొని చక్కగా మెడికల్ కాలేజ్‌కి మనమే ప్రభుత్వం పరంగా చేసి 1750,00,00,000 పెట్టి పని ఆపేసి ఊరికే మన ఆస్తులు కాస్త బాలయ్య బాబు గారి అల్లుళ్ళకి ఇవ్వకుండా హ్మ్. ఎక్కడికక్కడ విధి విధానాల్లో చక్కగా మన తప్పులు మనం రెక్టిఫై చేసుకుంటే, ప్రజల ప్రయాణం ఎప్పుడు మీతోనే. మామూలుగా అయితే అన్న హ్మ్. ఎప్పుడు ఇలాగే ప్రశ్నిస్తాడు. ఈసారి ఎప్పుడు ఎందుకో నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ నిశ్శబ్దం హ్మ్. వెనకాల ఒక తుఫాన్ ఉందా? ఒక సునామీ ఉందా? ఒక ప్రశాంతత ఉందా? లేకపోతే ఇంకేమన్నా ఉందా? మాకైతే తెలియట్లా. కానీ ఆయన హ్మ్. నేర్పించిన విద్యే కాబట్టి మేము ప్రశ్నిస్తాం.
పక్కవాడు 10,000 కోట్లు ఇచ్చినా మేము ఆయన్ని తిట్టమన్నా తిట్టం. మా అన్న ఎక్కడున్నా మా అన్నే. కానీ అన్నా నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. నువ్వెప్పుడు ఇలా ప్రశ్నించాలి. అదే నువ్వు. ఇది నువ్వు కాదు. ఇది నువ్వు చంద్రబాబు గారి డూబు. ఇది నువ్వు చంద్రబాబు గారి డూబు. ఇది నువ్వు చంద్రబాబు గారి డూబు. గుర్తుపెట్టుకోండి. నువ్వనేవాడివి ఎలా ఉండాలంటే 2014, 19లో ఎలా మధ్యలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసి నువ్వు ఏ పదవి తీసుకోకుండా బయటకొచ్చి ప్రశ్నించావు చూడు, అది నువ్వు. 2 చోట్ల ఓడిపోయినా మేము కాళ్ళు ఎగరేస్తాం తిరిగాం చూడు, అది మేము. అది నువ్వు, ఇది మేము. నువ్వులాగా ఉండట్లా, మమ్మల్ని లాగా ఉండనివ్వట్లా. ఈ రోజు తప్పుని ప్రశ్నిస్తే టీడీపీ సోషల్ మీడియా బూతులు తిడుతుంది. మీ పార్టీలో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన ఆడబిడ్డని బూతులు తిడుతుంది. నేను ప్రశ్నిస్తున్నా. వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థల్లో జరిగిన తప్పుల్నే. ఒక్క మాట నిన్నన్ను 10,000 కోట్లు ఇచ్చినా చంద్రబాబు గారిని కూడా అనను. తప్పనే అంట. మరి నా మీద ఎందుకు బూతులు తిడుతున్నారు? ఓకే, కమల్ హాసన్ గారికి క్యారెక్టర్ లేదన్నోళ్ళు మీరు. కమల్ హాసన్ గారే వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అనగానే అసలు జగన్ అనే పేరు, జగన్నాథ రథయాత్ర జరుగుతుంది, జగన్నాథ స్వామి ఉన్నాడు, ఆ పదం చెప్పగానే మీరు కమల్ హాసన్ కే క్యారెక్టర్ లేదన్నోళ్ళు. పవన్ కళ్యాణ్ గారు పక్కకు వస్తే నెత్తిన రూపాయి పెడితే పావులకు కూడా పోదని వాళ్లే అంటారు. అంటే మిమ్మల్ని విభేదిస్తే ఎవరి పరిస్థితి అయినా ఇంతేనా? తప్పు కదా. తప్పన నా అన్నని, నా అన్న కుటుంబాన్ని, నా అన్న తల్లిని మీరు ఎంత ఇబ్బంది పెట్టారు. సో ఎనీవే మా అన్న నేర్పించిన విద్యే తప్పని అంటాం. ఈ వ్యవస్థలో చాలా తప్పులు జరుగుతున్నాయి. దయచేసి ఎవరికి వారు రెక్టిఫై చేసుకోవాలని కోరుతున్నాం. ఏ ప్రభుత్వం అయితే ఇది ఒక హిందూ ప్రభుత్వం, సనాతన ప్రభుత్వం అని చెప్పుకునే ప్రయత్నం కొత్తగా తెరపైకి తీసుకొస్తుందో, అటువంటి ప్రభుత్వ హయాంలో హిందువులపై అంటే ముఖ్యంగా దేవుని దర్శనానికి వెళ్ళినటువంటి హిందూ భక్తులపై లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి మనం ముందు సనాతన ధర్మం అనే పదాన్ని పలుమార్లు గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాడేవారు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే పదాన్ని పలుమార్లు సంబోధిస్తున్నారు. సో అంటే సనాతన ధర్మంలో నిన్న మాట్లాడుతూ ఆయన వివాహాలు పైన భగవంతుడు నిర్ణయిస్తాడు, విడాకులు అనేది ఉండకూడదు, ఒక భర్త ఒక భార్య అంటే ఏదో చట్టాన్ని చెప్తున్నారు. బట్ ఆయన సుప్రీంకోర్టుకు ఒక సజెషన్ లెటర్ రాస్తే పోతుంది, విడాకులు అంటే డైవర్స్ యాక్ట్ అంటే డైవర్స్ అనేది తీసేయండి అనేది. అదే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఏం ప్రశ్న అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్తున్నాడు సార్, అదొక సెకండరీ థింగ్. సో ఇక్కడ శివ భక్తులకి పొరపాటున మనం నడుస్తూ తొక్కిసలాట్లు అంటే గబుక్కను ఒకళ్ళు నెట్టుకున్నప్పుడు కాలు తగిలితేనే కళ్ళకు అద్దుకుంటాం. అంటే సాక్షాత్తు స్వామి అని మనం భావిస్తాం. నేను రెగ్యులర్ గా భవానీ మాల వేసుకుంటాను సార్. భవానీ మాల వేసుకున్నప్పుడు నేనే అమ్మవారిగా భావిస్తారు. నా ఇంట్లో నా కుటుంబ సభ్యులైనా ఈవెన్ దో నా భర్తతో సహా అందరూ కూడా చెప్పు భవానీ అంటూ చాలా పద్ధతిగా సంబోధిస్తారు. అది వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం. అక్కడ లోపల ఉండే మనిషిని చూడరు. ఆ మాల వేసుకున్నటువంటి ఇప్పుడు అయ్యప్ప స్వామి అయితే అయ్యప్పగా చూస్తారు, భవానీ మాల అయితే భవానీగా చూస్తారు. ఈ రోజు వారు ధరించింది శివమాల కాబట్టి సాక్షాత్ పరమేశ్వరుడుగానే మనం భావించాలి, శివుడుగానే భావించాలి. సో ఎంత దారుణమైనటువంటి తొక్కిసలాట్లు జరుగుతున్నాయి అంటే అసలు కర్రలతో వాళ్ళని సంభాళించేటటువంటి ప్రయత్నం, కర్రలతో కొట్టే ప్రయత్నం, కర్రలతో కొట్టారు. వీటన్నిటికంటే మించి భక్తులు ఎంత ఇబ్బంది పడ్డారు అంటే ఆ ఫ్రంట్ కెమెరా పెట్టుకొని అక్కడ జరిగినటువంటి ఇబ్బంది చూస్తుంటే వ్యవస్థ ఏమైపోయింది. ఎండోన్మెంట్ మంత్రి గారు ఏరి, హోమ్ మినిస్టర్ గారు ఏరి, గౌరవ డిప్యూటీ సీఎం గారు పలుమార్లు సంబోధిస్తుంటారు సనాతన ధర్మం అని. దాంట్లో శివుడు ప్రథమ పాత్ర పోషిస్తాడు. ఆది అతనే, అంతము అతనే. మధ్యలో జగన్నాటక సూత్రధారి విష్ణుమూర్తి గాని మిగతా ఆది అంతం రెండు ఆయనే. పుట్టించేది ఆయనే, తీసుకువెళ్ళిపోయేది ఆయనే అంటారు కదా. అటువంటి పరమేశ్వరుడి సన్నిధానంలో అదే శ్రీశైలంలో నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఇక్కడ ఇది గొప్పతనం, ఇక్కడ ఇంత ప్రాచుర్యంలో ఉంది అని. చాలా భక్తులు బాధపడేది ఏంటంటే సార్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రాలో ఉంది, చెన్నైలో లేదని ఈ రోజుకి చెన్నై వాసులు చాలా బాధపడుతుంటారు సార్. మాకు ఇది ఒక్కటి ఉంటే బాగుండు అని. అదే మాదిరిగా శ్రీశైలాన్ని కర్ణాటక వాళ్ళు సార్ భక్తులంటే వారేనేమో అనిపించి తలపించే విధంగా ఉగాది రోజు అనుకుంటా సార్, నాకు బాగా గుర్తు, ఉగాది రోజు అనుకుంటా వారి అమ్మవారట, అంటే వారింటి ఆడపిల్ల
వారింటి ఉమ్, ఆడపిల్ల శ్రీ భ్రమరాంబిక అమ్మవారుగా భావించి ఉమ్, వారు తండోపతండాలుగా తరలి వచ్చి, ఇక్కడ మీరు గమనించండి, ఒక్కరు కూడా రూముల్లో ఉండరు సార్. ఉమ్, కారుల్లో, ఖరీదైన కారుల్లో వచ్చిన వారు కూడా టెంట్లు వేసుకొని రోడ్ల మీద ఉమ్, వండుకొని అక్కడే తిని అక్కడే పడుకొని పసిబిడ్డల్ని కారులో పడుకోబెట్టి, ఉమ్, ఏంటిది అంటే మన ఆడపిల్లనిచ్చినాం, మన ఆడబిడ్డని చూడడానికి వచ్చేటప్పుడు, చూడడానికి ఉమ్, వెళ్ళేటప్పుడు ఎంత మర్యాదగా ఉండాలి అత్తింటి వారి దగ్గర అన్నట్టుగా. ఉమ్, వారింటి ఆడపిల్ల అక్కడ ఉందని వాళ్ళ ఇంటి ఆడపిల్ల కోసం వస్తారు, కానీ ఏ ఫెసిలిటీస్ తీసుకోరు సార్. శుభ్రంగా ఉమ్, క్లీన్ గా ఊడ్చేస్తారు, క్లీన్ గా తుడిచేస్తారు. మళ్ళీ అంతకుముందు ఎలా ఉందో వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అలాగే ఉంటుంది సార్. సార్ అంత ప్రేమాభిమానాలు కర్ణాటక వాళ్ళు శ్రీశైల పుణ్యక్షేత్రం మీద పెట్టుకున్నారు సార్. సో ఉమ్. కాలినడకనే కర్రలు పట్టుకొని అటవీ ప్రాంతంలో కాలినడకతో మా ఇంటి ఆడపిల్ల ఉంది అమ్మవారు అంటూ వారి నమ్మకం సార్. అంత గొప్ప పుణ్యక్షేత్రంలో ఈరోజు కర్ణాటక వాసులు వ్యతిరేకిస్తున్నారు, ఉమ్, కర్ణాటక తిడుతున్నారు. కర్ణాటక వాసులు ఫోన్లు చేసి, మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, ఏమై వస్తుంది మీ రాష్ట్రంలో, ఏంటది ఉమ్, శివస్వాముల మీద కొట్టి తొక్కిసలాట్లు, వాళ్ళని కొట్టడం, ఉమ్, భక్తులకు ఇబ్బంది అంటే, అదేంటది ఏ పుణ్యక్షేత్రం గురించి అడగరేంటి మీరు, దీని గురించి అడుగుతారు. అయ్యో, ఇది మా ఇంటి ఆడబిడ్డ ఉన్నటువంటి పుణ్యక్షేత్రం, మేం కాకపోతే ఎవరు ఉమ్, అడుగుతాం, వాళ్ళు నిలదీస్తున్నారు సార్. దారుణం ఏంటంటే సార్, రిలీజియస్ గురించి ఎవరు మాట్లాడకూడదు అనేటటువంటి చట్టాన్ని 1988లో ఒక ఉమ్. చట్టాన్ని తీసుకొచ్చారు సార్. అంటే ప్రివెన్షన్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది సార్. ఆ ఓకే. చట్టం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో గురుద్వారు, నాందేడు ఇవన్నీ మీకు తెలుసు. అంటే సిక్కులకి ఉమ్, సంబంధించినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు. బ్లూ స్టార్ ఉమ్. అని మనకి అప్పట్లో బ్లూ స్టార్ సార్, అమృత్సర్ పరిసర ప్రాంతంలో జరిగిన అమృత్సర్ లో బ్లూ జరిగింది స్టార్ ఆపరేషన్, ఆపరేషన్. ఆపరేషన్ బ్లూ స్టార్. ఎస్ సార్. అవును, ఇందిరాగాంధీ ఎస్ టైంలో సార్. జరిగింది. అవును సార్. సో అక్కడ అక్కడ వాళ్ళ ధర్మాన్ని గౌరవించి అక్కడ మీ ప్రచారాలు చేయకండి అంటూ ఉమ్, కొన్ని అద్భుతమైన చట్టాలు వచ్చినాయి సార్. అప్పుడు తెలియక మహారాష్ట్ర ఎమ్మెల్యే, అంటే రాజకీయంలో పోటీ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నాందేడ్ లో కూడా ఒక టెంపుల్ ఉంటుంది సార్, అది కూడా ఉమ్, గురుద్వార్ లాంటిది, ఉమ్, అమృత్సర్ లాంటిది. సో అక్కడికి వెళ్ళి ఆయన ప్రచారం చేస్తే ఆయన మీద ఒక కేసు నమోదు చేసినారు. ఆ ఉమ్, కేసు ఏ సెక్షన్ లో పెడతారు అంటే, సెక్షన్ లో కాదు, ఉమ్, ప్రివెన్షన్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ ఉమ్. 1988 చట్టం ప్రకారం ఆ చట్టాన్ని ఉల్లంఘించినారు గౌరవ ప్రజానాయకుడు, రాజకీయ నాయకుడు అంటూ ఆ సెక్షన్ ని నమోదు, అంటే యాక్ట్ ని నమోదు చేసినటువంటి పరిస్థితి సార్. సార్ ఇక్కడ మరి ఇప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు ఈ ఆ చట్టాలు ఏవి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ వర్తించమంటారా? సార్ చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఈ రోజు సింహాచలం గోడ కుప్పకూలినప్పుడు, ఉమ్, సింహాచలం టెంపుల్లో దొంగతనం జరిగినప్పుడు, పరకామణి లాంటిది ఒక దొంగతనం కేసు జరిగినప్పుడు, నేను స్వయంగా ఒక ఎస్పీ గారిని అడిగినాను సార్. సార్ అక్కడ ఉమ్, దొంగతనం జరిగింది కదా, మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అంటే, రజనీ గారు మీకు తెలియంది కాదు, సబ్ క్లాస్ 2 ప్రకారం, అంటే పర్టికులర్ సెక్షన్ కి సంబంధించి సబ్ క్లాస్ 2 ప్రకారం ఆ వారి దగ్గర ఉండేటటువంటి, ఏదైతే సపోజ్ అనుకోండి, ఫర్ సపోజ్ మీ దగ్గర నేను ఒక గోల్డ్ బ్యాంగిల్ ఇచ్చి, సార్ అది ఉంచండి సార్, నేను డిబేట్ అయిపోయాక వేసుకుంటాను అన్నప్పుడు, మీరు దాన్ని ఉమ్, దొంగతనం చేసినా, దాన్ని మిస్యూజ్ చేసినా మీ మీద కేసు నమోదు చేయొచ్చంట. ఫర్ సపోజ్ నేను నా ఉమ్, బ్యాంగిల్ తీసి నా ఛాంబర్ లో పెట్టుకొని నేను వెళ్ళి డిబేట్ అయిపోయాక వచ్చేటప్పటికి, బ్యాంగిల్ లేదు సార్ మీరు తీసారా అంటే, అది ఉమ్, దొంగతనం కాదట. మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నది దొంగతనం జరిగితేనే దొంగతనం అట. ఉమ్, సో అక్కడ నాకు అసలు ఆ సెక్షన్ లో ఆ సబ్ క్లాస్ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యి, రెడ్ అయ్యి, వైట్ అయ్యి, అన్ని రంగులు ఒకసారి ఉమ్, కనపడేసినాయి సార్. ఓహో, ఇలా ఉమ్, అయితే దొంగతనం చేయొచ్చు అనమాట సార్. వెరీ గుడ్. ఇలాంటివి నేను డిబేట్స్ లో చెప్పేయాలి సార్ ప్రజలకి. ఇలా ఉమ్, దొంగతనం చేస్తే మీకు అరెస్ట్ ఉండదండి, స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయాల్సింది. ఫర్ ఉమ్, సపోజ్ ఇళ్లలో దొంగతనం జరిగింది అంటారు సార్. దొంగతనం జరిగిందంటే ఆవిడేమైనా బంగారు గొలుసు ఓనర్ గారు ఇచ్చి అక్కడ పని చేసి ఆవిడకి, అమ్మ నువ్వు దగ్గర పెట్టనిందా, లేదు లేదు స్నానం ఉమ్. చేస్తూ గొలుసు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది, ఆ గొలుసు ఇవిడ దొంగలించింది, అది ఎలా మరి దొంగతనం కేసు అవుతుంది? సో ఏంటో అర్థం కాని పరిస్థితి సార్. కానీ నిర్లక్ష్య ధోరణితో గోడ కట్టి, గోడ ఇంకా పచ్చిగా ఉండగానే మీరు భక్తులకు అటుగా ప్రవేశం ఇచ్చినప్పుడు, ఆ గోడ కుప్పకూలి చనిపోయిన వారు ఆ ఏరియా వాసులు కాదు, ఎక్కడెక్కడి నుంచో స్వామి వారి కోసం వచ్చిన వారు. అవును కదా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అంటూ పూజారి గారు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తుంటారు సార్, మన బ్లెస్సింగ్. ఉమ్, అకాల మృత్యుహరణం,
అనుకోకుండా మృత్యువు రాకూడదు, అలా సడన్ గా ఉమ్, జరగకూడదని భగవంతుణ్ణి ప్రార్థించు అంటూ దాని మీనింగ్ అనుకుంటా సార్. ఉమ్, కానీ ఏ గుడికైతే వెళ్తూ ఏ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నామో ఆ గుడిలో చనిపోవడం అనేది అది ఉమ్. నిజంగా ఏం చెప్పాలో అర్థం కాదు సార్. చాలా దారుణం. గతంలో కూడా గోదావరి పుణ్యక్షేత్రాల్లో మరి ఆ పుణ్యక్షేత్రాల్లో కూడా మీకు పుష్కరాలు అనుకుంటా. పుష్కరాల్లో కూడా అవును, చాలా పుష్కరాలు. తొక్కిసలాట్లు జరిగి అంటే ఇవన్నీ గత గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంటాయి. వీళ్ళు చెప్తున్నటువంటి అది హిందూ మత వ్యతిరేకిగా వీళ్ళు ముద్ర వేస్తున్నటువంటి జగన్ హయాంలో కానీ, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇటువంటి జరిగినట్టు నేనైతే వినలేదు మేడం. అవును సార్. అవును సార్. అంటే రికార్డ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కటి ఆయన హయాంలోనే జరుగుతుందనేది ఎవిడెంటరీగా ఉంది. కానీ ఆయన చేశారా అని మనం చేయమన్నారని ఉమ్, మనం చెప్పం. కానీ నిర్లక్ష్య ధోరణితో యా. అధికారులు ఉండడం వల్ల జరిగినటువంటి తప్పిదాలు సార్. సార్ ఇక్కడ ఉమ్, దారుణం వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఆ తొక్కిసలాట చూస్తుంటే గుండెలు జారిపోతున్నాయి సార్. కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు చనిపోవడం. నిన్న మొన్న వైజాగ్, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఒక టెంపుల్‌లో కూడా ఇదే తొక్కిసలాట జరిగితే ఆ పెద్దాయన్ని ఎలా అవును. అరెస్ట్ చేస్తాము? ఆయనకేం తెలుసు పాపం. అలా అనుకోకుండా జరిగిపోయి చనిపోయారు. వాళ్ళకేమన్నా కావాలా? నష్టపరిహారం ఇచ్చేద్దాం అంటున్న పరిస్థితి సార్. అంటే వ్యవస్థలు కింద తప్పిదాలు జరుగుతున్నాయనే గత మీటింగ్‌లో గవర్నమెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు సంబోధించారు. టైగర్ కా ఉమ్, హుకుం అంటూ జారీ చేసినారు. అధికారులు మీరు చేసినటువంటి నెగ్లిజెన్సీ వల్ల ఉమ్, దాని ఎఫెక్ట్ కూటమి ప్రభుత్వం మీద చెడుగా పడుతుంది. దయచేసి మీరు ఉమ్, నిబద్ధతగా, నిజాయితీగా మీ డ్యూటీని మీరు చేయండి అంటూ కూడా ఆర్డర్స్ జారీ చేసినారు. బట్ వాళ్ళు ఎంత మాత్రం చేశారు అనేది మళ్ళీ శ్రీశైలంలో. ఇవాళ రోజు ఉమ్. ఒంగోలు ఎస్పీ గారి దగ్గర ఒక స్పందన కంప్లైంట్ పంపిద్దామంటే లేరు లేరు సార్ శ్రీశైలంలో ఉన్నారన్నారు. అదేంటి సడన్ గా శ్రీశైలం ఎందుకెళ్లారంటే ఇలాగ శివస్వాములు తొక్కిసలాట్లేదో జరుగుతుందని ఎక్కడెక్కడ ఎస్పీలన్నీ ఆన్ డ్యూటీలో వేసేస్తున్నారు. మరి ఎంత క్రౌడ్ వస్తుంది, ఎంతమంది భక్తులు వస్తున్నారని ముందుగా అంచనా వేసి వాళ్ళకి ఫెసిలిటీస్ పెట్టి, వాళ్ళకి సెపరేట్ లైన్స్ పెట్టి, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా దారిలో వారికి భోజనాలు, లేకపోతే మంచినీళ్లు, లేకపోతే ఆడబిడ్డలకి వాష్‌రూమ్స్ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వాలి కదా సార్! కానీ ఈ టైంలో శ్రీశైలానికి వచ్చే భక్తులందరూ పక్క రాష్ట్రం వాళ్ళు ఎక్కువగా ఉంటారు సార్. 100లో 70% పక్క రాష్ట్రం వాళ్ళే సార్. సో, ఆ ఓకే. 70% పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రాన్ని తిట్టుకోకుండా, ఇక్కడ మెయింటెనెన్స్ సరిలేదనుకోకుండా, వాళ్ళకక్కడ ఏదైనా జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగేస్తాడు. అటువంటి పరిస్థితులు. సో, చాలా చకచక్యంగా నిర్వహించాల్సినటువంటి నిర్వహణ లోపం. అంటే అర్థం కాని విషయం ఏంటంటే సార్, తొక్కిసలాట జరిగినప్పుడు వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట తిరుపతిలో జరిగినప్పుడు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేశారో, ఉమ్, సాధారణ పౌరులు ఆర్‌టిఐ వేయండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడగండి. ఎంతమందిని సస్పెండ్ చేశారు? ఆ చావులకు కారణమైనటువంటి అధికారులెవరు అని అడగండి. సింహాచలం ఉమ్, గుడి సంబంధించినటువంటి గోడ కుప్పకూలడం వల్ల ఎంతమంది చనిపోయారు? ఆ చనిపోవడానికి కారణమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో ఉండేటువంటి ఎండోన్మెంట్ అధికారులు ఎవరెవరిని సస్పెండ్ చేసినారు? లేకపోతే అక్కడ పరకామణి దొంగతనం జరిగినప్పుడు ఎందుకు వారిని అరెస్ట్ చేయలేదు? ఏ క్లాస్‌తో అరెస్ట్ చేయలేదని మీరందరూ దయచేసి ప్రభుత్వం మీద, అక్కడ వ్యవస్థల మీద ఆర్‌టి వేసి అడిగి తెలుసుకోండి. రేపు మీరు ఉమ్. గ్రూప్స్ రాయాలన్నా, మెయిన్స్ రాయాలన్నా, సివిల్స్ రాయాలన్నా ఇది ఒక మంచి సబ్జెక్ట్.